నమస్తే. కూర్చోండి. నువ్వు కూడా కూర్చొని తగలడు. అలా దేపురు మగ చూస్తావేంటి? ఇంట్రడ్యూస్ చెయ్యి. హలో, దిస్ ఈస్ జేసీ. హీఈస్ అవర్ మేనేజింగ్ డైరెక్టర్ సాత్విక్. హలో సార్. ఇంక చాలా ఆపు, ఏదో గేది కొని తీసుకుని. హలో, దిస్ ఈస్ రెడ్డి. 5 years ఎక్స్పీరియన్స్, వెరీ జెన్యూన్. జెన్యూనా కాదని మేము అడగలేదే. మనం అడిగేదాకా ముసు కూర్చుంటాడు. మరి సంస్కారం తెలిసిన వాడు, 4 కంపెనీల్లో 5 సంవత్సరాల అనుభవం ఉన్నవాడు. సారీ రెడ్డి గారు, ఈ డోంట్ నో అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. కిడ్ అండి. ఇది ఇంటర్వ్యూలో లేదు, 3rd డిగ్రీలో ఉంది. నేను చేయను. కిడ్ అలిగినట్టున్నాడండి. బొక్కలే ఎరా ఫీల్ అయ్యావా? అయినా పర్లేదులే కానీ పని కానిచ్చే. తెలివైన వారండి. మీరు నాకు బాగా నచ్చేశారు సాత్విక్ గారు. ఆఫీసులో ఎంటర్ అయ్యే వరకు ఒక రకమైన భయం ఉండేది. మరి ఇప్పుడు చాలా నయం అనిపిస్తుంది. రెడ్డి గారు, రెజ్యూమేలో మీ పాస్ట్ ప్రాజెక్ట్ గురించి చూశాను. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్ ఎ వైల్? 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు పట్టుకుని అడిగే మాట్లాడండి ఇవి. ఏదో చిన్న కంపెనీకి ఏదో ఉద్ధరిద్దామని వస్తే అవమానిస్తున్నారు. ఇందులో అవమానం ఏముందండి? ఇట్స్ అ ఫార్మాలిటీ క్వశ్చన్. ఎరా, ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సార్ అంటే అది మూసుకుని పంజుడు. శాలరీ ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 18 to 19 lakhs per annum. అంత ఎవరెక్కడ? దవడ పగిలిపోద్ది దద్దోజన మొహమడా. కంపెనీ నాది, జీతాలు ఇచ్చేది నేను. హలో మాస్టరు, ఇంతకు ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారా లేదన్నా? సార్ నాకు ఎందుకో డౌట్ ఉంది సార్. డౌట్లు అలాంటి ఏంది అబ్బో. 5 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్. 5 minutes లో విషయం ఏంటో తేలాలి. 5 companies వెయిట్ చేసిన అవతల నా కోసం. అసలు బ్యాక్ ఎండ్ లో చాలా పనులు ఉన్నాయి. వెరీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అండి నాది. డన్ మిస్టర్ రెడ్డి. వి వాంట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ లైక్ యూ. వి అఫోర్డ్ అట్ ఎనీ కాస్ట్. ఈ విషయం ఇందాక చెప్తే ఈ పాటికి దొబ్బేసేవాడిని కదండి. అసలు మిమ్మల్ని కాదు, ఆ సత్యబాబు గారిని దొబ్బాలి. ఆయన నోటుకొచ్చినట్టు ఇంగ్లీష్లో తిరిగితే మాత్రం పడేది లేదండి ఇక్కడ. రెడ్డి గారు ఏమైందండి? ప్యాకేజ్ నచ్చలేదా? ఇంగ్లీష్ అర్థం కాలేదేమో. నోర్మై, నువ్వేదో పెద్ద బెండపూడి స్కూల్ నుంచి వచ్చినట్టు బిల్డప్లు మింగకో. మీ ప్యాకేజ్ ఎంత కూడా చెప్పండి రెడ్డి గారు. మార్పులు చేర్పులు చేసుకుందాం. మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇదేమైనా రీమేక్ సినిమా ఏంటండి? మంది స్పిన్ ఆఫ్. స్పిన్ ఆఫా? అదే ప్రిక్వెల్. సారీ రెడ్డి గారు, మా ఎదవి ఎలాంటి ఆటలో వీకో స్నేకో నాకెందుకని బాబు, ఇది నా లైఫ్. అసలే చాలా ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నాను. రెడ్డి గారు, ఆయన మీకు జాబ్ ఆఫర్ చేస్తున్నారండి. సాత్విక్ గారు, నిజంగానే జాబ్ ఇచ్చేస్తున్నారండి? ఇలాంటి జోకర్కే ఇచ్చాం, మీలాంటి ఎక్స్పీరియన్స్ డైమండ్స్కి ఇవ్వండి. థ్యాంక్ యూ సాత్విక్ గారు. రెడ్డి గారు, జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని రేపు ఉంటాయి కాబట్టి మీరు... అవును రెడ్డి గారు, ఈ రోజంతా మనోడు చాపేసుకుని తొంగుంటాడు. రేపు మన ఇద్దరం స్వీట్లు తీసుకొచ్చి తినిపిస్తే అప్పుడు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తాడు. కోర్తే గోడకు దాపైపోతావు. రెడ్డి గారు ఆఫీస్కి ఈ రోజు నుంచే జాయిన్ అవ్వాలి. రేపటి నుంచి రెగ్యులర్గా ఆఫీస్కి రావాలి. ఐ లైక్ యువర్ స్పీడ్ అండ్ పంక్చువాలిటీ సాత్విక్ గారు. థ్యాంక్ యూ. అయ్యయ్యో, వీ హ్యావ్ టు సే బిగ్ థ్యాంక్స్ టు యూ. ఎనీవేస్, కంగ్రాట్స్ రెడ్డి గారు. ఇంకా చూస్తామేంటి, ఇలా అందరికి పరిచయం చేయి. ఓకే రెడ్డి గారు, ఐ విల్ సీ యూ. ఈ ఆఫీస్కి వచ్చే ముందు 32 ఉండేవి, ఇప్పుడు 8. ఏంటి వెయిటా? ఒళ్ళు గురించి కాదండి, నా పళ్ళు సంఖ్య గురించి. ఓ, వెయిట్ గురించి ఏమని స్లైట్ గా షాక్ అయ్యాను. ఈ అరాచకానికి పళ్ళు కొరికి సగమే మిగిలే. బాస్ మీ బంధువా అండి? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మిమ్మల్ని గైడ్ చేస్తున్న విధానం చూసి ముచ్చటేసింది. ఇప్పుడు నిజం చెప్పండి. మీ మీద జాలేసింది. కుక్క దొబ్బులని ఉంటామే కానీ ఫస్ట్ టైం లైవ్ లో చూశానండి. వాడు నా బంధువు కాదు, రా బంధువు. ఏదో ఒక రోజు దొరకడా, ఆ రోజు రోడ్ రోలర్ కిందేసి మరి చంపేస్తా. ఇంతకీ మీ పేరేమన్నారు? జేసీ. జేసీబీ అని పెట్టాల్సింది, యాప్ట్గా ఉండేది. హలో గైస్, దిస్ ఈజ్ రెడ్డి, అవర్ న్యూ ఎంప్లాయ్. హలో. హాయ్. 5 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్. రెడ్డి, నీ అడ్రస్ ఎక్కడా? అద్విక, మన ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అని మర్చిపోయావా? అడ్రస్ ఎలా అడుగుతావు డైరెక్ట్ గా? అవుట్ ఆఫ్ ది బాక్స్ అన్నట్టు చెప్పారేంటండి? సరదాగా అడిగాను చేసి. ఇప్పుడు సరదాగా అడిగితేనే, తర్వాత సరదా తీర్చేస్తారు. బాగా చెప్పారండి. ఇందాక మీ సరదా సాత్విక్ గారు బాగా తీర్చేశారు. రెడ్డి గారు, మీరు దాన్ని మర్చిపోలేదా? మర్చిపోయే కోడింగ్ అండి అది. ఆత్మహత్య స్పెల్లింగ్ మీ డెప్ మీద 2 మొట్టికెళ్ళేసి మరి దిద్దించారు మీ చేత ఆయన. సర్లేండి. జేసీ గారు, నాకు చిన్న పని ఉందండి. రేపు పొద్దున వర్క్ చేయడానికి ప్రిపేర్ అయి వస్తాను. ఓకే? రెడ్డి వెళ్ళిపోతున్నారా? అంటే ఉండాలనే ఉంది, కానీ వస్తున్నా మీ దగ్గరికి. ఈ సిస్టర్స్ ఒకరు లైఫ్కి స్పీడ్ బ్రేకర్లో తగులుకుంటారు. రేపు వస్తాను అద్విక గారు. బాయ్. అరే జేసీ, ఇడబ్బా టైం పడలేదు, ఓ సతాయిస్తుంటాడు. ఏంట్రా అన్నావు? వస్తున్నా సార్. హలో రెడ్డి, గుడ్ మార్నింగ్.
వెరీ గుడ్ మార్నింగ్ ఆద్విక. ఏంట్రా నీ బాధ? ఎవర్రా అమ్మాయి? నీళ్ళెవరా? చాలా బ్యూటిఫుల్గా ఉంది. లవర్ని చేసుకుందాం అనుకుంటున్నాను. సారీ లేడీస్. తోపకాయ. హాయ్, ఐఎమ్ ప్రవీణ్. దిస్ బాయ్ మై ఫ్రెండ్. ఎవరండి ఇతను? ప్రవీణ్ అని న్యూ ఎంప్లాయ్. ఎవరు రిక్రూట్ చేశారు? సాత్విక్ గారు నైట్కి నైట్ ప్రొఫైల్ పంపిస్తే ఇమ్మీడియట్గా ఆఫర్ లెటర్ పంపించారు. అంత కొరికేసుకోవాలని అవసరం లేదండి. మావాడు ఎక్స్పీరియన్స్ చూస్తే జ్వరం వచ్చేద్ది. ప్రవీణ్ గారు కోడితే గోడకు దోపైపోతారు. కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయండి. టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్ మిస్టర్ ప్రవీణ్. అది పేపర్ మీద రాసిచ్చింది చూసుకో. పడిపోయింది. పడమింగేవా? చేయి చూసి చెప్పే. 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ బోకెన్ సర్వీస్ సెంటర్. బోకెన్ సర్వీసా? ఇది ఎప్పుడు వెళ్ళలేదా? ఎక్కడుంది? వాట్ హీ వాజ్ సేయింగ్ ఈస్ బ్యాక్ అండ్ సర్వర్స్ అంటున్నాడు. అదే కొంచెం నత్తుంది మా వాడికి. ఓకే సరే ప్రవీణ్ గారు కూర్చోండి. అటు కాదు ఇటు. స్లమ్ డాగ్ మిలియనర్. జేసీ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏంటి సంగతి? నిజం చెప్పండి. డెడ్ ఐస్ చచ్చిన పాములా ఉన్నారు. మానసికంగా సిక్కైపోయిన రెడ్డి గారు. నైట్ రోడ్ వెళ్ళిపోయారా? అలా వేస్తేనే తెల్లారు లేసేసరికి రోడ్డు మీద ఉన్నాను. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించానని చెప్పి చలనేసి దొబ్బారు. పలానా సాత్విక్ గారు మా బాస్ అని చెప్పాల్సింది కదా. చలనేసాక ఎలాగైతే ఏంటండి, కట్టాల్సిందేక. ఆయన ఆడి పేరు చెప్పి 2 పెగ్గులు వేస్తే మళ్ళీ ఆడి పేరు చెప్పి తప్పించుకోమంటారేంటి? అదిగో రంగు మొగుడు పిలుస్తున్నాడు, వెళ్దాం పదండి. మీ కష్టం అపోజిషన్ కూడా రాకూడదండి. హలో రెడ్డి గారు, రండి కూర్చోండి. రేయ్ కాఫీ ఎక్కడ రా? పకోడీ. కాఫీయా పకోడియా సరిగ్గా చెప్పండి. అబ్బా ఏంటి పౌరుషమే? ప్రోగ్రామర్ అని చెప్పి పాలేరు పని చేస్తున్నారు. ఒకసారి ల్యాప్టాప్ ముందు కూర్చోబెట్టారా? సర్లే సరదాగా పిన్బాల్ ఆడదామని ల్యాప్టాప్ ముందు కూర్చుంటే జలగలా పిండేస్తున్నారు. ఏదో ఒక రోజు దొరకడం, ఆ రోజు రోడ్ రోలర్ కిందేసి మరి చంపేస్తా. ఐ కెన్ అండర్స్టాండ్ మై డియర్. ఫీల్ అంటున్నాడు కదా. మీరు నా పక్కన కూర్చొని వర్క్ చేస్తుంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానండి. ప్లేస్ ఏమైనా షిఫ్ట్ చేయమంటారా రెడ్డి గారు? స్కోప్ ఏమిటి సార్? మీగా ఏ పని ఉండదు. పని చేసేవాళ్ళని పనికొచ్చే పని చేయనివ్వరు. మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అండి. ఈ గోకడాలకి గోకించుకోవడానికి దూరంగా ఉంటాం. అయితే మీరు దూరంగానే ఉండండి. మీరు చెప్పండి రెడ్డి, అందం గురించి ఏదో చెప్తున్నారు. అద్విక, కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. మా సిస్టర్ అండి. ఇట్స్ ఓకే అండి. రెడ్డి గారు మిమ్మల్ని సుప్రియ గారు క్యాబిన్కి పిలుస్తున్నారు. ఎందుకు? నాకేం తెలుసా అండి. ఆ దరిద్రుడు పాస్ ప్యాకెట్లు తెమ్మని పాన్ షాప్ పంపించాడు. దారిలో పిలుచుకెళ్దామని వచ్చా. రెడ్డి గారు మాది ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అండి. సారీ అండి. సారీ అద్విక గారు. ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. అంటే వేరే రకం కాదండి. రెడ్డి గారు, సుప్రియ గారు వెళ్తా ఉండి మీరు అలా నేను వస్తాను. జేసీ 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 ఏమైంది సుప్రియ? ఇది ఆఫీస్, మర్చిపోయావా? ఆఫీస్ అవర్స్లో పడుకోవడం ఏంటి? టెస్టింగ్లో ఎర్రర్స్ ఉన్నాయని సాత్విక్ క్లియర్ చేయమన్నాడు. చేస్తూ పడుకుని పోయా. వర్క్ కరెక్ట్గా చేయకపోవడం నీ తప్పు చేసి పనిష్మెంట్ అనుకో. తప్పు ఎవడో చేస్తే ఆ తప్పు నేను సరిదిద్దాలి. ఇది పనిష్మెంట్ కాదు, హెరాస్మెంట్. కంట్రోల్ చేసి మన ఆఫీస్ గురించి గొప్పలు చెప్పాలి, తప్పులు కాదు. జేసీ, ఐ కేమ్ హియర్ ఫర్ యూ. ఐ కాంట్ సీ యూ లైక్ దిస్. నేను హర్ట్ చేసే వాళ్ళకి నేను ఫేవర్ చేయలేను. ప్రజ్ఞ, వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. చిన్న చిన్న తప్పులకి పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఇచ్చుకుంటుంటాము. సో ఇక్కడ అవన్నీ కామన్, డోంట్ వరీ. యా, వర్క్ విషయంలో మా సాత్విక్ చాలా పర్టికులర్గా ఉంటాడు. ఇన్ఫాక్ట్ 100% యాక్యురసీ లేదే ప్రాజెక్ట్ క్లయింట్కి డెలివర్ చేయడు. ఒరే జేసీ, ప్రజ్ఞ, నువ్వు ప్రతిదీ అలా డౌట్గా చూడకు. మా పలకరింపులు అంతే. నేను సాత్విక్ పక్కన లేకపోతే అసలు ఉండలేడు. ఓకే, లెట్స్ గో ప్రజ్ఞ. ఈ డబ్బా రేకు డబ్బా గొంతేసుకొని చేసి అని అరుస్తాడు. సో అది నా కొడుకు. ఒక విషయం అడిగితేనేమనుకో కదా. అనుకొని చెప్పండి. అడగాలంటే
కొంచెం ఇబ్బందిగా ఉంది. పోను నువ్వు పక్కెళ్ళు, ఈ లోపు నా ఫీలింగ్స్ చెప్పుకుంటాను. వచ్చేసాడు. రెడ్డి గారు ఇది ఆఫీస్ అండి, చా కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఏంటండి ఈడు? ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారు ఇద్దరు? గ్యాప్ దొరికితే కొక్కేద్దామని చూస్తుంటారు. ప్రాజెక్ట్ మీట్ ఉంది, అందరూ కాన్ఫరెన్స్ హాల్లో అటెండ్ అవ్వాలి. క్విట్. మీ టీం గురించి సుప్రియ చెప్పింది అండ్ మీ గురించి జేసీ చెప్పాడు. చేసి రే చేసి నీకు వాటర్ తెమ్మని చెప్పి ఎంతసేపు అయిందిరా? పాపం చిన్నపిల్లోడు సార్, వదిలేయండి. మీకు తెలియదండి ఆడి బల్పు. ఆడి చిన్నపిల్లాడు ఏంటండి, చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళిపోయాడులా ఉంటాను. వాటర్ సంగతి ఓకే, ఎర్రర్ సంగతి ఏమైంది? నైట్ అంతా కూర్చొని క్లియర్ చేశా సార్. ఏంటి ప్యాంట్రీలో ఫుడ్డా? ఏంటి నైట్ అంతా ఆఫీసులో ఉన్నారా? టార్చర్ పెట్టి మింగాడండి. ఏంట్రా సింపతి కోరుకుంటున్నావు? వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. జేసీ వీఆర్ లైక్ ఫ్యామిలీ ప్రజ్ఞ. అదేంటండి జేసీ గారు మీటింగ్లో ఉండరా? ఆడ్ మీటింగ్లో ఎందుకండి, స్పేస్ బొక్క. ఏరా జేసీ ఫీల్ అయ్యావా? సరే బయటికి వెళ్ళి ఎవరు రాకుండా చూసుకోపో. జేసీ ఇవన్నీ కామన్ ప్రజ్ఞ, ఫ్యామిలీ కదా. ఇదేంటిది ఖాళీగా ఉంది? అద్విక గారు ఏంటండి అన్యాయం? ఆఫీస్ లేకపోతే ఇంటిమేట్ చేయాలి కదండి. క్యాబుల్కి కూడా నా క్రెడిట్ కార్డు వాడుతున్నాడు. కొత్తగా వచ్చామన్న పార్షియాలిటీనా? రీప్లేస్మెంట్. ప్రాజెక్ట్లో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావాలని ప్రజ్ఞ చెప్పింది. అంటే మమ్మల్ని తీసేస్తున్నారా? మీరు ఎక్స్పీరియన్స్డే కదా. ప్రవీణ్ గారు దవడ సైడ్ అయిపోద్ది. లెట్ దెమ్ కంప్లీట్ ప్రవీణ్. మనం 5 years ఎక్స్పీరియన్స్ కదా, స్నిత ప్రజ్ఞత కలిగి ఉండాలంటే విషయాల్లో, లేకపోతే దొరికిపోతాం. సో కొత్త వాళ్ళని రిక్రూట్ చేస్తాం రెడ్డి గారు. ఈరోజు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంది. ఓ ఆఖరి నిమిషంలో ఆక్సిజన్ అందినట్టు ఉంది. సేఫ్రా మనం? రెడ్డి గారు ఇంటర్వ్యూ ప్రాసెస్లో మీరు కూడా ఉన్నారు. ఏమండి అన్నిసార్లు ఇంటర్వ్యూ అంటే నా వల్ల కాదు, ఒకసారి చేశారు కదా, మళ్ళీ మళ్ళీ అంటే నేను ఇవ్వను. రెడ్డి గారు ఇంటర్వ్యూ మిమ్మల్ని చేయరు, మీరు ఇంటర్వ్యూ చేయాలి. అది ఇంకా కష్టం. సాత్విక్ గారు ఆర్డర్ అండి. ఆడొకడు కల్తీ లెక్కలని తెలిసిన కమానాన్ని ఎంకరేజ్ చేస్తాను. ఏమైంది రెడ్డి, ఎందుకంత వరి అవుతున్నావు? అద్విక ఏంటది? ధైర్యం ఇస్తున్నా జేసీ. ధైర్యం ఇస్తున్నట్లేదు, వాడిని రెచ్చగొడుతున్నట్టుంది. కుళ్ళండి మీకు. సిస్టర్ అండి నాకు. హీరో ఎవరి సిస్టర్స్ నేను గోకొచ్చు, కానీ హీరో సిస్టర్స్ మాత్రం ఎవరు గోకూడదు. ఆ మాత్రం సినిమా రూల్స్ మాకు తెలుసు. రే హీరోని ఎవరినన్నాడు రా? నాకు మాత్రం ఏం తెలుసు. రెడ్డి గారు మీకు చెల్లెలు ఉన్నారా? 2 ఉన్నారండి, చాలా పద్ధతిగా పెంచుతున్నాను. సుప్రియ రెడ్డి గారు రారంట. ఇస్తున్నాం. అవసరం లేదు, వస్తాను. వస్తాడంట, వినబడిందిగా. What happened రెడ్డి గారు? మాస్టర్ డోంట్ నో ఎనీథింగ్ బట్ స్టూడెంట్ వాంట్ స్పెషల్ క్లాస్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏంటి ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తాడా? సుప్రియ సాత్విక్ ఒక 2-3 ప్రొఫైల్స్ పంపించాడు, వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేయాలి. వీళ్ళైనా జెన్యూనేనా లేదా ఫేకా? అందుకని తొక్కల ఇంటర్వ్యూస్కి నేను రాననేది. నేను వెళ్తాను చేసే గారు. వెళ్తా అన్నారు, ఇంకెళ్ళలే. హాయ్ హాయ్ హాయ్. హ్యావ్ ఎ సీట్. ఎక్స్పీరియన్స్ అంటే ఇందులో అన్నమాట. హాయ్, దిస్ ఇస్ సంకీర్తన. దిస్ ఇస్ మై. ఇప్పుడు ఈ ఫైల్స్ ఇవన్నీ మనకు అవసరమా చేసే గారు? మాకు అవసరం రెడ్డి గారు. ఎందుకంటే ఉద్యోగం నుంచి పడదబ్బగా. హ్యావ్ ఎ సమ్ కాఫీ ఫర్ యూ. నో థ్యాంక్స్ అండి. నైస్. గుడ్. సో వై డు వాంట్ జాయిన్ హియర్? అంటే మీరు ముందు వర్క్ చేసినంత పెద్ద కంపెనీ కూడా కాదు కదా. దాన్నే డెస్టినీ అంటారండి. ఎవరికి ఎక్కడ రాసి పెట్టి ఉంటే అక్కడికి వెళ్తారు. దీనికి మళ్ళీ పెద్ద క్వశ్చన్స్ ఒకటే. రెడ్డి గారు మీ ఫీలింగ్స్ ఏమైనా ఉంటే హోల్డ్ చేసుకోండి, ఇది ఇంటర్వ్యూ. సంకీర్తన గారు హ్యావ్ ఎ టీ. నో థ్యాంక్స్ అండి.
ఆవిడ వద్దంటే ఎందుకండి పదే పదే అడిగి మరీ విసిగిస్తారు? ఎవరినైనా గోకితే చాలు ఓ గేర్లెక్కిపోతాడు, కుళ్ళిపోతాడు. హ్యావ్ సమ్ వాటర్? నో థ్యాంక్స్ అండి. హ్యావ్ సమ్ బిస్కెట్స్? నో థ్యాంక్స్ అండి. వీఆర్ ఇంప్రెస్ విత్ యువర్ ఆన్సర్స్ సంకీర్తన. నేను కూడా. మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా మా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్కి మీట్ అవుతుంది. సో యూఆర్ ఇన్ టు దిస్ జాబ్. రెడ్డి గారు, మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే ఇప్పుడు షేర్ చేయండి. మీ ఇన్స్టా ఐడి ఇస్తే డైలీ రీల్ షేర్ చేస్తుంటాను సంకీర్తన గారు. షేర్ చేయమంది ఒపీనియన్ అండి, రీల్స్ ఫోటోలు కాదు. సో ద ప్రాజెక్ట్ ఈస్ స్టార్టింగ్ టుడే ఇట్ సెల్ఫ్. యూ కెన్ గో టు ద హెచ్ఆర్ అండ్ కలెక్ట్ యువర్ డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇవ్వకుండా అలా పంపించడం అన్యాయం అండి. రెడ్డి గారు, ఆవిడకి జాబ్ ఇచ్చామండి. అవునా? ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? పలకరింపులు పరిచయాలు పెంచుకుందామని. వద్దు. ఎందుకు? ఏంటి ప్రజ్ఞకి వాట్సాప్లో దేవుడి ఫోటోలు పంపిస్తున్నావంట? అమ్మని, ఎవరికి చెప్పొద్దని కింద వాట్సాప్లో మెసేజ్ పెట్టాను కదా, చెప్పేసిందా? ప్రజ్ఞ నెంబర్ ఎవరు ఇచ్చారండి మీకు? ఎవరు ఇవ్వలేదండి, మీ ఫోన్లో ఉంటే తీసుకున్నాను. మరీ ఇంత కరువు ఏంటండి? పరువు తీస్తున్నాడు. అందుకేనండి నేను ఇంటర్వ్యూ చేయను. మీరు ఎక్కడ చేశారు? చూసారు అంతేగా. జేసీ గారు, నాకెందుకు నెగిటివ్ వైపు కొడుతుందండి. ఊరుకోండి సార్, మొహంలో దైవభక్తి తుట్టుపడుతుంటే. మైసెల్ఫ్ అక్షయ్. మేము ఎవరు అడగలేదే. ఇందులో వచ్చిన అమ్మాయికి అడిగారా ఏంటి? చెప్పిందిగా. రెడీ, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకు క్రెడిట్ కార్డు ఉందా? ఉందండి. యూనో మా రూమ్ పక్కన ఏటీఎం ఉంది. ఇతన్ని సెలెక్ట్ చేసిన జేసీ గారు, నో మోర్ డిస్కషన్స్. క్రెడిట్ కార్డ్కి జాబ్కి సంబంధం ఏంటి రెడ్డి గారు? మన ప్రయాణంలో కూడా ఏటీఎం కార్డులు క్రెడిట్ కార్డులు వస్తాయండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. అక్షయ్, యూ కెన్ గో టు ద హెచ్ఆర్. షీ విల్ గైడ్ యూ విత్ ద రిమైనింగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ మ్యామ్. ఓ, జాబ్ ఇచ్చేసారనమాట. డూ యూ వాంట్ టు ఆస్క్ ఎనీథింగ్? అది ఇందాక వచ్చిన అమ్మాయి సెలెక్ట్ అయిందా అండి? రెడ్డి గారు, మీ ఫ్యామిలీ మెంబర్లో ఉన్నాడు, కొంచెం చూసుకోండి. పిల్లోడండి, నేర్చుకుంటాడులేండి. అక్షయ్, యూ కెన్ లీవ్ నౌ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుప్రియ, ఏమైంది? ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందో లేదో అని డౌట్గా ఉంది చేసి. వాళ్ళ మీద ఎందుకండి అంత డౌట్? నేనున్నానుగా. నువ్వు ఉన్నావనే నా డౌట్ అంతా. ఈ ఆఫీస్కి చాలా మంది క్లయింట్స్ వచ్చారు, వెళ్ళిపోయారు. ఈ ప్రాజెక్ట్ ఎలా అయినా మనం క్రాక్ చేయాలి, లేకపోతే ఆఫీస్ రన్ అవ్వడం కష్టం చేసి. నాకు వదిలేండి, నేను చూసుకుంటాను. అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలు టెన్షన్ పడతారేంటండి? సరే చూద్దాం, రేపటి నుండి నువ్వు టీమ్ లీడ్గా ఉన్న టీం మెంబర్స్ అందరినీ ఎలా గైడ్ చేస్తావన్నది. అయ్యి బాబాయ్, చిన్నప్పటి నుంచి నాకు ఈ వెళ్తూ ఉండిపోయిందండి క్లాస్ లీడర్ అవ్వలేదని. ఇప్పుడు చూడండి, రేపు నుంచి చెడు ఆడేస్తాను. ఎవడైనా ఇంగ్లీష్ మాట్లాడలేదు అనుకోండి, బోర్డు మీద పేరు రాసేస్తాను. అసైన్మెంట్ చేయకపోతే పనిష్మెంట్ ఇచ్చేస్తాను. రెడ్డి గారు, టీమ్ లీడర్ అంటే క్లాస్ లీడర్ కాదండి, జోకులకు కూడా ఒక హద్దుపద్దు ఉంటుంది. టీమ్ లీడ్ అంటే టీం మెంబర్స్తో వర్క్ ఆన్ టైంలో చేయించాలి. నీకెలాగో ఏమీ రాదు, వాళ్ళతో వర్క్ చేయించలేవు. తిరిగి రాజమండ్రి వెళ్ళిపోవడానికి తట్టా పుట్ట సర్దుకొని రెడీగా ఉండు.